జనరల్లీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా అన్నారు కానీ పెద్ద పెద్ద వాళ్ళతో ఇది ఉన్నప్పుడు అవుట్ సైడ్ పీపుల్తో కొంచెం మాట్లాడే చాలా నేను ఐ అబ్జర్వ్ పర్సనలీ. బట్ మీరు ఇది ఎప్పుడు నేను మీలో చూడలేదు. వెన్ ఎవర్ ఐ టెక్స్ట్ ఈ సాంగ్ బాగుందండి, ఈ సాంగ్ బాగా పాడారని యూ రియాక్ట్ విత్ సేమ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఐ థింక్ నాన్నగారి దగ్గర నుంచా ఇదంతా ఆర్ ఎల్స్? అంటే ఐ డోంట్ నో, ఐమ్ జస్ట్ గ్రౌండెడ్. ఇంకా నేనేం అచీవ్ చేయలేదు అండ్ అచీవ్మెంట్తో సంబంధం లేదు. ఇఫ్ సంబడి ఈస్ అప్రిషియేటింగ్ యువర్ వర్క్, డెఫినెట్లీ యూ షుడ్ రివర్ట్ బ్యాక్. ఏంటి అరవింద సమేత అప్పుడు ఏదో ఎన్టీఆర్ గారితో ఏదో మూమెంట్ జరిగింది అని చాలా చోట్ల. మూమెంట్ ఏమీ లేదండి. ఎన్టీఆర్ గారు అంటే సార్ ఇట్లా కవర్ వర్షన్స్ వస్తుంటే వినిపిస్తారు కదా, అట్లా ఎన్టీఆర్ గారికి పాట వినిపించారు. మీ సాంగ్ మీరు పాడింది అనగనగా వినిపిస్తే ఎన్టీఆర్ గారు ఈ అమ్మాయి చాలా బాగా పాడారు, లెట్ us bring her to the audio launch and let them perform అని అన్నారు. సో దట్ ఈస్ వెన్ ఐ కేమ్ అండ్ ఐ స్టార్టెడ్. ఆ రోజు పర్ఫామ్ చేశాను అరవింద సమేత. సో కలిసారా? అంటే ఎన్టీఆర్ గారిని కలిసి ఏమైనా మాట్లాడా, చెప్పారా? లేదు, ఏం చెప్పలేదు. బట్ హీ రికగ్నైజ్డ్, ఈ అమ్మాయి పాడింది కదా. ఒక 15 members కోరస్ ఉన్నాము. కోరస్ నుంచి గుర్తుపట్టారు అనమాట, ఈ అమ్మాయి పాడింది కదా ఫీమేల్ వర్షన్ అని. సో దట్ ఈస్ వన్ గ్రేట్ మూమెంట్. అండ్ ఫర్దర్ నెక్స్ట్ ఇప్పుడు అంటే ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి పాడారు కాబట్టి నెక్స్ట్ కంటిన్యూస్గా మహేష్ బాబు గారికి, పవన్, ఇలా అందరికీ, ఎన్టీఆర్ గారికి ఇలా అందరికీ పాడుకుంటారు. ఇంక ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంకా నేను అంత పెద్ద సింగర్ అవ్వలేదని. వాట్ యూ వాంట్ టు అచీవ్ అంటే ఇంకా ఏదైనా నేమ్ వర్క్ చేయాల్సి ఉంది పర్సనల్లీ, నేను ఇంకా చేయాలి అని ఏమన్నా అనిపిస్తుంది? డెఫినెట్లీ అండి. సింగర్ అంటే బేసిక్గా మ్యూజిషియన్ అవ్వాలి అన్నది నా కోరిక. అపార్ట్ ఫ్రమ్ సింగర్, డూయింగ్ ప్రొడక్షన్ కానీ, మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ, తర్వాత కంపోజింగ్ మై ఓన్ సాంగ్స్, ఇండీ మ్యూజిక్ రిలీజ్ చేయాలి అండ్ అవి కూడా రీచ్ అవ్వాలి. పీపుల్ షుడ్ నో మీ నాట్ జస్ట్ యాజ్ అ సింగర్, ఆల్సో యాజ్ అ మ్యూజిషియన్, ఆల్సో యాజ్ అ రైటర్, సాంగ్ రైటింగ్ చేస్తుంది ఈ అమ్మాయి అట్లా. సో దట్ విల్ మేక్ మీ ఈవెన్ మోర్ హ్యాపీయర్. మీ కాస్ట్యూమ్ చాలా బాగా నేను యాక్చువల్లీ ఇందా నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఓజీ హుడీస్, టీ షర్ట్స్ ఇవన్నీ వేసుకొని. ఏంటంటే ఒక మూవీకి వర్క్ చేసినప్పుడు ఎంత డెడికేటివ్గా ఉంటారు టీమ్ అనేది ఇక్కడ అర్థమైపోతుంది. యాక్చువల్లీ నిన్న తమన్ గారిది మీరు ఒక బ్యాండ్ పెట్టుకొని ఓజీ అంతా, నాకు తెలిసి టీం అంతా ఒక మంచి వైబ్ లో ఉన్నాం ఫర్ నౌ. అండ్ మోర్ దెన్ ఎక్సైటెడ్ అండి. మొత్తం రిలీజ్ ఎలా ఉంటుంది, తర్వాత మూవీ చూడటానికి ఫస్ట్, అండ్ వేర్ మై సాంగ్ ఇస్ కమింగ్ ఐ వాంట్. సో సాంగ్ ఎలా రిప్రజెంట్ చేశారని చూద్దామని మీరు కూడా వెయిట్ చేస్తున్నాం. సో ఎక్కడ చూడబోతున్నారు? అంటే విజయవాడలో ప్లాన్ చేశారా? ఫ్యామిలీ ఇక్కడే చూస్తాను, తర్వాత విజయవాడ. టిల్ నౌ ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఓజీ వరకు అంటే అందరూ ఇచ్చుంటారు ఓజీ సాంగ్ గురించి, ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే మీకు సింగర్గా వేరే అదర్ మ్యూజిషియన్స్ అవ్వచ్చు, హీరోస్ అవ్వచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమన్నా? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే దట్ యూ ఫెల్ట్ వన్ డే అమ్మాయి పర్లేదురా అని అనిపించిన. సో ఐ థింక్ సోల్ ఆఫ్ సత్య అని ఒక సాంగ్ చేశాను నేను. ఫర్ దట్ ఐ గాట్ ఎ ఫిల్మ్, అంటే ద హోల్ టీమ్ గాట్ ఎ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫర్ మ్యూజిక్. సో దట్ ఈస్ వన్ మూమెంట్ టు చెరిష్. అంటే నేను రాసుకున్న లిరిక్ పాట నుంచి దే మేడ్ అ వీడియో, దాని నుంచి కాన్సెప్ట్ తీసుకుని దే స్టార్టెడ్ మేకింగ్ అ వీడియో. అది చాలా పెద్ద విషయం నాకు. అండ్ అసలు అది అంత రీచ్ ఉంటుంది దానికి. సాయిధరం తేజ్ గారు, స్వాతి గారు, ఇంత దిల్ రాజు ప్రొడక్షన్స్ ఇదంతా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది వన్ మూమెంట్ దట్ ఐ రిమెంబర్ ఫర్ ఎవర్. అది ఐ థింక్ మిలిటరీ బేస్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, మీరు ఈవెంట్ కూడా చేశారు. గుర్తుంది, ఒక 2 lines పాడతారా? ఏది మొదట ఉన్న పరవశం ఏమైంది ఇప్పుడిలా, నాలో ఒక చిన్న విడియమే నీ వల్లే నాకిలా. అదేంటంటే జనరల్లీ సాయిధరం తేజ్ గారు, స్వాతి గారు వీళ్ళందరూ అనుకున్న కాన్సెప్ట్ మేడ్ అంతే. ఒక ఫస్ట్ లిరిక్ నుంచి దే మేడ్ ఏ కాన్సెప్ట్. దీన్ని ఒక మిలిటరీ బేస్డ్ చేసుకుని, ఒక వైఫ్ వాట్ ఆల్ షీ గోస్ త్రూ హ్యావింగ్ అ మిలిటరీ హస్బెండ్ అండ్ ఫైనలీ ఆవిడే ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వడం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ దే టుక్ ఫ్రమ్ ద సాంగ్ అండ్ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఐ థింక్ నాకు తెలిసి ఆ టీం మొత్తానికి కూడా అదొక, అంటే ఎప్పుడు దాని గురించి మాట్లాడుకున్న ఒక తెలియని ఎమోషన్లోకి వెళ్ళిపోతారు అనుకుంటా. స్వాతి గారు అవ్వచ్చు, సాయిధరం తేజ్ గారు పర్టికులర్లీ. సో అంటే ఏమైనా మాట్లాడుకుంటారు అపార్ట్ ఫ్రమ్ ఆ సాంగ్ గురించి కాకుండా, మీరు సాయిధరం తేజ్ గారు ఈ టీం అంతా? లేదు, బట్ ఆ సాంగ్ రిలీజ్ అయ్యి వన్స్ ఇట్ గాట్ ఫిల్మ్ ఫేర్ వి ఆల్ సెలబ్రేటెడ్. అంటే
ఇట్ వాస్ హ్యూజ్. అండ్ నాకు పర్టికులర్లీ ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ బికాస్ పాట అసలు అది ఇంట్లో ఊరికే నేను రాసుకుని ఏదో నా ఇండిపెండెంట్గా రిలీజ్ చేసుకుందాం అనుకున్న ఒక పాట గోయింగ్ దేర్ ఇస్ వెరీ బిగ్ ఫర్ మీ. ఇంకా ఏంటంటే మ్యూజిక్ పరంగా ఏమైనా అచీవ్ చేయాలని పర్సనల్ అంటే లైక్ మ్యూజిక్ సెషన్స్కి వెళ్తుంటారు అండ్ కచేరీస్ చేస్తుంటారు, అది ఫ్రీక్వెంట్లీ అంటే మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. ఇంకా ఏదైనా అచీవ్ చేయాలి అనేది ఏమైనా ఉందా? డెఫినెట్లీ ఒక మంచి సాంగ్ రిలీజ్ చేయాలి, ఒక యాజ్ ఎ సాంగ్ రైటర్ కూడా మంచి పేరు రావాలి. రాశారు కదా ఇప్పటివరకు ఏమైనా సాంగ్స్ ఏమన్నా అంటే ఇండిపెండెంట్ ఉన్నాయి, రిలీజ్ చేయాలి అవి. సో వెయిటింగ్ అనమాట మీరు కూడా.